తమిళనాడు మహిళలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ ప్రకటించింది. పెరుగుతున్న గ్యాస్ ధరలు కుటుంబాలపై పడుతున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో పెట్టుకుని అర్హత ఉన్న కుటుంబాలకు ఏడాదికి 3 ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా అందించే పథకాన్ని ప్రకటించినట్లు సమాచారం. ఈ కొత్త పథకాన్ని అన్నపూర్ణి సూపర్ 6 లో భాగంగా అమలు చేయనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే ఈ పథకం అందరికీ వర్తించదు. కుటుంబ వార్షిక ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువగా ఉన్న కుటుంబాలను అర్హులుగా పేర్కొన్నారు. అర్హత పొందిన కుటుంబాలు సిలిండర్లు కొనుగోలు చేసిన తర్వాత వాటికి సంబంధించిన మొత్తాన్ని ప్రభుత్వం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేసే విధానం ఉంటుందని వెల్లడించారు. ఈ పథకం ద్వారా దాదాపు 1.3 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీనికోసం ప్రభుత్వం ప్రతి ఏడాది సుమారు 4,000 కోట్ల వరకు ఖర్చు చేయనున్నట్లు సమాచారం. ఇక ఈ పథకాన్ని వచ్చే ఏడాది జనవరిలో పొంగల్ పండుగ సందర్భంగా ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులు, అంతర్జాతీయంగా ఇంధన మార్కెట్లలో వచ్చే మార్పులు, ఎల్పీజీ ధరల ప్రభావం వంటి అంశాలు ప్రజలపై అదనపు ఆర్థిక భారాన్ని పెంచుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో కుటుంబాలకు కొంత ఆర్థిక ఉపశమనం కల్పించడమే ఉద్దేశంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇక మహిళలకు మరో ముఖ్యమైన ప్రకటన కూడా ఉంది. వెట్రి పయనం పథకం పరిధిని మరింత విస్తరించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు కొన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో అందుబాటులో ఉన్న ఉచిత ప్రయాణ సదుపాయం ఇకపై ఎక్స్ప్రెస్, ఎల్ఎస్ఎస్, డీలక్స్, అంతర్జిల్లా ప్రభుత్వ బస్సులను కూడా విస్తరించనున్నట్లు తెలిపారు. ఈ సదుపాయం మహిళలతో పాటు ట్రాన్స్జెండర్ వ్యక్తులకు కూడా వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విస్తరించిన సౌకర్యాన్ని అక్టోబర్ 2 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం చెప్తున్న ఉద్దేశం ఏంటంటే ప్రయాణ ఖర్చులు మహిళల విద్య, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర అవకాశాలకు అడ్డంకిగా మారకూడదనేది. ప్రయాణ స్వేచ్ఛ పెరిగితే మహిళలకు ఆర్థికంగా మరింత స్వతంత్రంగా ఉండే అవకాశం ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. మొత్తంగా చూస్తే ఒకవైపు కుటుంబాలకు గ్యాస్ ఖర్చులో ఉపశమనం కల్పించే ప్రయత్నం, మరోవైపు మహిళల ప్రయాణ ఖర్చులను తగ్గించే చర్యలు తమిళనాడులో కీలక సంక్షేమ ప్రకటనలుగా నిలిచాయి. ఈ పథకాల్లో అమల్లోకి వస్తే అర్హత ఉన్న కుటుంబాలకు నిజంగా ఎంత మేర ప్రయోజనం కలుగుతుందో చూడాలి.